హాయ్ అండి. వెల్కమ్ టు ఈడెన్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు మీకు వంకాయ కర్రీని చేసి చూపించబోతున్నాను. ఒకవేళ ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. చాలా ఈజీ కూడా అండి. సింపుల్గా అయిపోతుంది. దీని తయారీ విధానం చూద్దాము. ముందుగా 4 వంకాయలు తీసుకున్నాను నేను ఇక్కడ. 2 టమాటాలు, 1 ఉల్లిపాయ సరిపోతుందండి. అలాగే ముందుగా స్టవ్ వెలిగించుకుని నేను ఇక్కడ మట్టి పాత్రలో చేస్తున్నాను. మీరు ఏ పాత్రలో అయినా చేయవచ్చు. అలాగే దీనిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్నానండి ఇక్కడ. అలాగే దాంట్లోకి బాగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత అలాగే కరివేపాకు కూడా వేసుకుందాము. తర్వాత దీనిలోకి మసాలా తయారు చేద్దామండి. ముందుగా బాండీ తీసుకొని 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసుకోవాలండి. అందులోనే కొద్దిగా చింతపండు చాలా కొద్దిగా వేసుకోవాలండి. అది వేగుతూ ఉంటాయి. లోపల ఉల్లిపాయలు కూడా మగ్గిపోతున్నాయి. తర్వాత దీనిలో కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసేసుకుందామండి. నేను సాల్ట్లో వేసుకొని కట్ చేసుకున్నాను. చూడండి, వంకాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకున్న తర్వాత అది మగ్గించాలి. మూత పెట్టేసుకుందాము. ఇందులోనే కొద్దిగా మిరియాలు కూడా వేసుకుని వేపేసుకున్న తర్వాత పొడి చేసుకోవాలండి. ఇదే అండి మసాలా. దీనిలో కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసి మగ్గిందాము కూరని. అలాగే ఇది పొడి చేసుకునే ముందు 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని అందులో మిక్సీ పట్టించేసుకుందాము. ఇందులోనే చూడండి మగ్గిపోయిన తర్వాత దానిలో కారము వేసేసుకుని లాస్ట్లో పొడి వేసుకుని వేసేసుకోవడమేనండి. చూడండి, లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే అయిపోయినట్టండి. చాలా ఈజీగా అయిపోతుంది. అంతేనండి, వంకాయ కర్రీ చాలా ఈజీగా అయిపోయింది కదా. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయే వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇందులో నేను అస్సలు వాటర్ వేయలేదండి. ఆయిల్లోనే మగ్గిపోయింది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.